ప్రతి తల్లిదండ్రుల కల వాళ్ళ పిల్లలు చాలా సంతోషంగా మరియు ఆరోగ్యంగా పుట్టాలని ప్రతి ఒక్కళ్ళు ఆశిస్తుంటారు. కానీ ఒక్కొక్కసారి పుట్టే పిల్లల్లో మెదడు గురించి కొన్ని సమస్యలనేవి తలెత్తుతుంటాయి. చాలా సర్వసాధారణంగా ఇవన్నీ చూస్తుంటాం. సో, ముఖ్యంగా చిన్న పిల్లల్లో అంటే పుట్టే పిల్లల్లో మెదడు గురించి వచ్చే సమస్యలు ఏముంటాయంటే నంబర్ 1 హైడ్రోకెఫలస్ అంటే తల లోపల నీరు ఎక్కువగా రావటం. నంబర్ 2 స్పైనా బైఫిడా అంటే వెన్నుపూస నిర్మాణం పూర్తిగా లేక సగం మాత్రమే నిర్మాణమే ఉంటుంది. దీన్ని స్పైనా బైఫిడా అంటాం. నంబర్ 3 సెరిబ్రల్ పాల్సీ. ఈ సెరిబ్రల్ పాల్సీ అంటే బేబీ యొక్క గ్రోత్ మానసికంగా మరియు శారీరకంగా కూడా గ్రోత్ అనేది సరిగ్గా ఉండదు. వాళ్ళ బ్రెయిన్ అంటే పనిచేసే తీరు కూడా సరిగ్గా ఉండదు. దీన్ని సెరిబ్రల్ పాల్సీ అంటాం అనమాట. సో, ఇవి ఎందుకు వస్తుంటాయి అంటే రకరకాల కారణాలు ఉంటాయి. ముఖ్య కారణాలు ఏంటంటే గర్భంలో ఉన్నప్పుడు బేబీకి అంటే శిశువుకి తల్లి నుంచి సరైన పోషకాహార పదార్థాలు కానీ సరైన విటమిన్స్ కానీ అందకపోవటం వలన ఇటువంటి లోపం అనేది రావచ్చు. అంతేకాకుండా తల్లిదండ్రుల్లో ఉన్న జన్యుపరమైన లోపాలు కూడా ఇటువంటి హైడ్రోకెఫలస్ ఇలాంటివి రావడానికి అవకాశం ఉంటుంది. గర్భధారణ జరిగిన తర్వాత తల్లిలో కనుక ఇన్ఫెక్షన్స్ వస్తే ఈ రకరకాల ఇన్ఫెక్షన్స్ అనేవి తీవ్రంగా అయ్యి అది శిశువు మీద ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. శిశువులో ఇటువంటి లోపాలు అనేది తలెత్తే అవకాశం అనేది ఉంటుంది. ఈ లోపాలని ఎలా నివారించవచ్చు అంటే తల్లి మంచి ఆహార పదార్థాలు, పోషకాహార పదార్థాలు, ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ అనేవి ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవటం వలన బేబీ యొక్క మెదడు బాగా డెవలప్ అవుతుంది. ఫోలిక్ యాసిడ్ అనే పదార్థం శరీరంలో బాగా ఉంటే కనుక తల్లి శరీరంలో బాగా ఉంటే బేబీ కూడా ఫోలిక్ యాసిడ్ బాగా అందటం వలన ఈ న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అనేవి వెన్నుపూస రెండుగా ఉండటం అనేది స్పైనా బైఫిడా ఇట్లాంటివన్నీ కూడా మనం నివారించవచ్చు. ఆరోగ్యవంతమైన పిల్లలు ఉండాలి అంటే గర్భధారణ జరిగిన సమయం నుంచి డెలివరీ వరకు కూడా డాక్టర్ గారి పర్యవేక్షణలో ఉండి తగు సలహాలు సూచనలు తీసుకుంటూ ఉండాలి.